హాయ్ ఫ్రెండ్స్, టెక్నిక్స్ నెంబర్ 37కి మీ అందరికి స్వాగతం. సో వాళ్ళ డేట్ వచ్చేసి జూలై 13, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఒప్పో అయితే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఒప్పో కూడా ఈ ఫోల్డబుల్ ఫోన్స్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ రీసెంట్గా చూసుకుంటే మనకి శాంసంగ్ అండ్ యాపిల్ కూడా ఈ ఫోల్డబుల్ ఫోన్స్ మీద అయితే కాంపిటీషన్గా అయితే రెండు తీసుకొస్తున్నాయి. సో శాంసంగ్ వచ్చేసి ఫోల్డబుల్ ఫోన్స్ కాన్సెప్ట్ అయితే మనకి గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. అండ్ యాపిల్ వచ్చేసి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ అల్ట్రా వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈ టూ కంపెనీస్ అయితే కాంపిటీషన్గా అయితే ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నాయి. సో ఫోల్డబుల్ ఫోన్స్ కనుక క్లిక్ అయ్యి మార్కెట్ షేర్ బాగా వస్తాయి. సో మార్కెట్ షేర్ అయితే ఈ టూ కంపెనీస్కి అయితే ఎక్కువ వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల వేరే కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటి కాంపిటీషన్గా అయితే వాళ్ళు కూడా ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. సో రీసెంట్గా ఒప్పో కూడా ఈ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయింది. అండ్ ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఎలా డిజైన్ చేయాలి, ఎలా తయారు చేయాలి, దానికైతే బ్లూ ప్రింట్ అయితే తయారు చేసుకొని పెట్టుకుంది. సో ఇదైతే ఇప్పుడు జస్ట్ ప్రొడక్షన్ పైప్ లైన్లో ఉంది. అండ్ రేపు శాంసంగ్ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోల్డబుల్ ఫోన్స్ రిలీజ్ చేశాక వాటి రివ్యూస్ అండ్ రేటింగ్స్ బట్టి వీళ్ళైతే ప్రొడక్షన్ పైప్ లైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఈ ప్రొడక్షన్ పైప్ లైన్ నుంచి మనకి ఈ రెండు అయితే ప్రొడక్షన్ అయితే ఈ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కల్లా అయితే వీళ్ళు ఫోన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మోటో నుంచి అయితే మోటో H70 Max అయితే రాబోతుంది. సో ఈ మోటో H70 Max వచ్చేసి మనకి జూలై 15th అయితే అఫీషియల్గా లాంచ్ చేస్తారని అయితే ఇండియాలో చెప్పారు. సో మోటో H70 Max వచ్చేసి ఇది ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది QL TPU AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 7100 mAh బ్యాటరీ విత్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ మోటో H70 Max వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉండేది, మీరు కావాలంటే అక్కడ బై చేసుకోవచ్చు. సో మోటో H70 Max వచ్చేసి మనకి మోటో సిగ్నేచర్ కన్నా తక్కువగా వస్తుంది. సో ఇందులో అయితే మనకి స్పెసిఫికేషన్స్ అయితే అంత డిఫరెన్స్ ఉండవు ప్రీవియస్ సిరీస్తో పోలిస్తే. సో మోటో H70 Max అఫీషియల్గా అయితే మనకి జూలై 15th అయితే రాబోతుంది, మీరు కావాలంటే బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ నుంచి అయితే నథింగ్ 3A ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బడ్స్ అయితే రిలీజ్ చేశారు. సో నథింగ్ వల్ల అయితే 4Bతో పాటు నథింగ్ 3A బడ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ 3A బడ్స్ వచ్చేసి మనకి 45 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అండ్ ఇందులో అయితే ఇంకో 2 ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఒకటి వచ్చేసి ఆడియో స్నాప్షాట్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే కొత్తగా తీసుకొచ్చారు. సో నథింగ్ 3A బడ్స్ వచ్చేసి మనకి 12mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకి IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. సో నథింగ్ 3A వచ్చేసి మనకి 500 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది కేసు వచ్చేసి. అండ్ ఇదైతే మనకి డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. సో ఇదైతే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుండిద్ది. అండ్ ఇందులో కొత్త 2 ఫీచర్స్ చూసుకుంటే ఆడియో స్నాప్షాట్ అండ్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. సో మీరు ఎవరితో కాల్ మాట్లాడుకుంటే మీరు కావాలంటే ఆ కాల్ రికార్డింగ్ ఆన్ చేసుకొని ఆ కాల్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆడియో స్నాప్షాట్ అనేది మీకు ఆడియో క్లియర్గా అనిపించేటట్టు అయితే చేస్తుంది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి లెనోవో నుంచి అయితే లెనోవో అయితే ఒక వైఫై హాట్స్పాట్ని అయితే పోర్టబుల్ వైఫై హాట్స్పాట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఇదైతే లెగియన్ బ్రాండ్ కింద రిలీజ్ చేసింది. అండ్ ఈ పోర్టబుల్ వైఫై గ్యాజెట్ వచ్చేసి ఇదైతే అండర్ ఇట్స్ రీజియన్ చైనాలో అయితే రిలీజ్ చేశారు. సో పోర్టబుల్ వైఫై వచ్చేసి మీకు ఎక్కడ యూస్ అవుతుందంటే మీకు ఎక్కడన్నా నెట్ రాని ప్లేసెస్లో అయితే పోర్టబుల్ వైఫై తీసుకెళ్ళి మీకు కావాలంటే ఫోన్స్లో ఈ పోర్టబుల్ వైఫై కనెక్ట్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో లెనోవో అయితే ఇదైతే చైనాలో ప్రస్తుతం రిలీజ్ చేసింది. సో మన ఇండియన్ మార్కెట్స్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదైతే లెగియన్ బ్రాండ్ కింద అయితే రిలీజ్ చేసింది. పోర్టబుల్ వైఫై వచ్చేసి మనకి 10,000 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ పోర్టబుల్ వైఫై వచ్చేసి మనకైతే ఎక్కువ నెట్ అందేలాగైతే చేస్తుంది. అండ్ ఇది మనకి 4G LTE సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఈ ఇన్సిడెంట్ అయితే అమెరికాలో జరిగింది. సో అమెరికాలో అయితే ఒక US రీసెర్చ్ టీమ్ అయితే చైనీస్ సంబంధించిన యూనిటరీ హ్యూమనాయిడ్ రోబోట్ G1 అనేది అయితే యూజ్ చేశారు. సో ఒక US రీసెర్చ్ టీమ్ అయితే హ్యూమనాయిడ్ రోబోట్ వచ్చేసి ఒక ఆపరేషన్లో అయితే యూజ్ చేశారు. సో ఆపరేషన్లో వచ్చేసి 2 లైవ్ పిక్స్ తీసుకొని వీళ్ళైతే ఆ హ్యూమనాయిడ్ రోబోట్ అయితే యూజ్ చేశారు. సో ఆ పిగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అయితే ఆ హ్యూమనాయిడ్ రోబోట్ అనేది వీళ్ళైతే టెలి ఆపరేటర్గా అయితే యూజ్ చేశారు. సో వీళ్ళు టెలి ఆపరేటర్గా హ్యూమనాయిడ్ రోబోట్ యూజ్ చేసి దానికి గైడెన్స్ ఇస్తా ఈ సర్జరీ అయితే మామూలుగా రీసెర్చ్ అయితే చేశారు. సో ఇదైతే ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ సర్జరీ అయితే చెప్పొచ్చు. సో వీళ్ళైతే దాన్ని టెలి ఆపరేట్ చేసుకుంటా వీళ్ళు ఆపరేట్ చేస్తారు, సైడ్ గైడెన్స్ ఇస్తే సర్జరీ అయితే చేశారు.
సో ఈ సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయినట్టయితే చెప్తున్నారు. అండ్ ఇదైతే వరల్డ్స్లోనే ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ సర్జరీ అనేది చెప్తున్నారు. మనకి ఫ్యూచర్లో ఇలా హ్యూమనాయిడ్ రోబోట్ సర్జరీ అనేవి ఇంకా ఎక్కువ వచ్చనైతే చైనా వాళ్ళు అయితే అనుకుంటున్నారు. సో మనకి ఫ్యూచర్లో కూడా సర్జరీస్ వచ్చేసి ఎక్కువ రోబోట్స్ చేస్తానైతే చెప్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు టెక్నిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్నిక్స్లో కలుద్దాం. అంటిల్ దే బాయ్.